హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వంకాయలండి. ఫ్రై చేస్తున్నాము ఈవినింగ్కి కర్రీలోకి. చూడండి, కేజీ వంకాయలు తీసుకొస్తే అన్ని పోగా ఇన్నైతే మిగిలినాయి అనమాట. దాంట్లోకి ఎల్లిపాయ కారం అయితే నిండుకుందండి. ఇప్పుడు వేస్తున్నాను. ఒక గ్లాస్ కారంలో హాఫ్ గ్లాస్ ఉప్పు అయితే తీసుకొని ఫస్ట్ మిక్స్ అయితే పట్టాలండి. పట్టిన తర్వాత కొద్దిగా దీంట్లోకి సరిపడా ఎల్లిపాయలు అయితే తీసుకుంటున్నాను. నేనైతే ఇట్లాగా తొక్కలు ఉంచుకొనే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే తొక్కలు తీసైనా తీసుకోవచ్చండి. పూర్తిగా గ్రైండ్ చేసేసి డబ్బాలు అయితే పెట్టుకుంటున్నానండి. ఇంకా దీంట్లోకి పప్పుల పొడి అయితే తీసుకుంటున్నాను. ఒక 10 రోజులకి సరిపడా అంత అయితే పప్పుల పొడికి పప్పులు తీసుకొని ఇందాక వేసిన ఎల్లిపాయ కారం అయితే తీసుకుంటున్నానండి. దానిలో 3 స్పూన్లు అయితే తీసుకున్నాను. ఎవరు తినే కారాన్ని బట్టి వాళ్ళు వేసుకోండి. దాంట్లోకి పప్పులకు తగ్గట్టు ఉప్పు, కొద్దిగా కొబ్బరి అయితే వేసుకొని అది పట్టేలోపు సన్న మంట మీద వంకాయలన్నీ మగ్గిపోయినాయండి. ఇప్పుడైతే నూనె అయితే తీసేసానండి. ఎక్సెస్ తీసేసి కారం అయితే వేసేసి సర్వ్ చేస్తున్నాను. ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.